హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నానండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు టైం చేసి ఉదయం పూట 10:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా ఆదివారం ఇంటికి వచ్చి ఇంకా ప్రార్థన చూసుకొని నాన్నమ్మ గడికి వెళ్ళి ఆ నైట్ అక్కడ ఉండి వంటలు తిని మా నాన్నతో ఆ మాట ఈ మాట మాట్లాడుకొని హ్యాపీగా ఉండి ఉదయాన్నే ఇంకా లేచి బయలుదేరదామని చెప్పేసి ఇంకా టిఫిన్ తీసుకొస్తే ఉప్మారావు తీసుకొస్తే రాజకుమార్ ఉప్మారావు చేస్తే ఇంకా పిల్లలు తినేసి ఇంకా బయలుదేరుతున్నాము. చల్లజామున బయలుదేరదాం అనుకున్నాం కానీ వచ్చేసరికి ఎండ అయిందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా చాలామంది మా సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు ఏమనంటే వస్తున్నా ఉండు వస్తున్నాడు. పూలు బొబూసిని బావా, మల్లెపూలు బొబూసిని చెట్టు మనం అసలుకి ఉందో చచ్చింది అనుకున్నాం. చెట్టు ఎండిపోయిందేమో అనుకున్నా కానీ అసలు చూడు ఎన్ని పూలు పూసినాయో మల్లెపూలు. చాలా మంది ఏందని మీరు చాలా నాలుగు అవుతుంది ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇల్లు ఏం చేస్తుంది, అసలు ఇల్లు ఎలాగుంది, దాని రూపకల్పన ఇంక మరి ఇల్లు కిరాయికి ఇచ్చారా ఏంది అని అడుగుతున్నారు. అది ముందే మన ఇల్లు చూపిస్తున్నా, లాస్ట్ మన పూలు చూద్దండి. సరే ఏ కాక పూలు కదండి. ఆడపిల్లకి పూలు చూడగానే కదా ఆనందం. రాజకుమార్ కూడా నీకు మగలు ఎగుతేలే. ఇంకా మనం మీకు ఒక ఇమేజ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇలాగుంది కదా, ఒకప్పుడు మనం ఉన్నప్పుడు అలాగుందన్నమాట. మొత్తం రూపమే మారిపోయింది. ఇల్లు మొత్తం చుట్టూరా గ్రీన్ మ్యాట్ మొత్తం కట్టుకొని శుభ్రంగా ఎంత చక్కగా ఉండేవాళ్ళం ఇక్కడ. అలాంటిది ఇప్పుడు పిచ్చి మొక్కలు లేసి అంత కలుపు మొక్కలు పురుగు గుట్ట అన్నీ చేరిపోయినాయి. అంతే, మనుషులు లేకపోతే మనుషులు పట్టించుకోకపోతే ఇల్లైనా మనిషి అయినా ఎవరైనా ఇటు పాడైపోవాల్సిందే. మనమేమో వినుకొండలో పనిచేస్తుంటే కొన్నాళ్ళేమో విజయవాడలో పనిచేస్తుంటే మనకి ముఖ్యంగా ఎండాకాలం బయలుదేరాం. పొలాలు ఉన్నప్పుడేమో ఇంటికాడే పని చేసుకుంటున్నాము. పొలాల పనులు అయిపోతేమో ఇంకా వలస వెళ్ళి ఆ పని చేసుకుంటున్నాం. పట్టుకొడి కోసం ఎక్కడైనా ఏమంటారు రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితులు కదా, అందుకని చెప్పేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడేమో ఇల్లు చూద్దాము పెడదాం అనుకుంటే ఇలాగ అడవిలాగా మారిపోయి చండాలంగా అయిపోయింది. మన పెద్ద పాము కూడా వెళ్ళిందంట ఇంట్లోకి వెళ్ళిందంట. ఇప్పుడు చూస్తుంది హాయ్ అని చెబుతుంది. చెట్టుని చూస్తుంటేనే అసలు సరేపా ఆ చెట్టు చూపిస్తుంది. రాజకుమార్ కోసం అనుకుంటా, అంటే అవి నీ కోసమే రాజు ఒక గిఫ్ట్ గీయడానికి కొన్న మొన్న దాకా కాకుండా మనం ఉన్నప్పుడు ఒక్క మొగ్గ లేదు. అసలు భలే ఉంది. చూపిస్తారా ఎన్ని పూలు వేసినాయో. చాలా మళ్ళీ రేపటికి కూడా ఎందుకు లేటు కోసేసుకుందాంలే కానీ ముందు ఇల్లు చూద్దాం. వెళ్ళేటప్పుడు కోసుకుంటే బాగుంది. మనం ఉన్నప్పుడు ఒక్క మొగ్గ లేదు. ఇప్పుడు చూడు అసలు ఇక మంచి సర్ప్రైజ్ ఇచ్చింది రాజు. వర్షాలు పడతాయి, అదే మన దగ్గర ఉన్నట్టయితే ఇంకా పెద్ద చెట్టు ఇది. వర్షాలు పడతా ఉన్నాయి కదా, బాగా మొగ్గలు వచ్చింది. ఇది పెద్ద పువ్వు కదా, గుండె మల్లి పువ్వు కదా ఇది. ఈ ఇంటికా చెప్పలేము రాజు, అటు ఇటుగా పరిస్థితి అయింది. కాలు వస్తేనేమో వస్తాము, లేకపోతే అక్కడ చేసుకోవడమే. వెళ్దాంపా, డోర్ ఓపెన్ చేద్దామండి. అదేం కిచెన్ ఇదేం హాల్ కదా, కొత్తగా చూసే వాళ్ళు కూడా అర్థమైద్ది. మేము ఎంతో ముందు 3 months 1 year బ్యాక్ వచ్చాము ఇక్కడికి. వచ్చి ఇక్కడ ఉన్నామన్నమాట. ఆ మూమెంట్లో మా చెల్లెలు డెలివరీ అయ్యి మన ఇంటికి వస్తే ఇంక అందరూ మా తమ్ముడు వాళ్ళు నాన్న వాళ్ళు అందరూ ఉంటున్నారని చెప్పేసి మళ్ళీ అందరూ ఇరుకేద్దని చెప్పేసి ఇక్కడ తీసుకున్నమాట. ఇల్లు తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇల్లు మొత్తం మనం ఇల్లు వచ్చినప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలానే ఉంది. వచ్చినప్పుడు ఇలాగుంది, మన ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మొత్తం మన డోర్లు కానీ అలానే ఇంటి రూపం కానీ ప్రతిదీ మార్చుకున్నాము. ఇప్పుడేమో మనసు లేకపోయేసరికి ఇలాగైపోయింది.
ఓపెన్ చేయి. జాగ్రత్త, పాము ఉందని చెబుతున్నారు. ఒకరోజు వచ్చి మొత్తం శుభ్రం చేసుకోరాజు. పాము దేంట్లో పోయిందో ఏమో మరి. ఈ సామాన్ మొత్తం మీ ఇంటికని చెప్తే పోయిద్దిగా, వెనక గదిలో పెట్టుకుని పోయిద్ది. పాడైపోతున్నాయి సామాన్ మొత్తం. సర్దుకుని ఒక చోట పెట్టుకోవాలి కదమ్మా. రేపు అయ్యే చదవరం వచ్చి శుభ్రం తోముకుంటే ఒక గోతలను వేసుకొని కట్టుకొని పోతాం. ఎందుకు పాము ఉండిద్దని నిజం ఏడ ఉండిద్దో తెలియదు. సర్లే తలిపి. మనసు లేకపోతే ఇంకేయనంతే. అది ఓపెన్ చేయి. దేనికి పోయాం పా. అది ఉన్నాయి నాలో ఉండదులేరా అది పాము. చంద్రబందరగా అయింది రాజీ. రాజీ ఈ డబ్బాలు తీసుకోదాం పామా, ఇంతకీ పాడైపోతున్నాయి. కూరగాయలు కందిపప్పు పైన పోసుకోవడానికి పనికొచ్చింది. అవన్నీ ఏరు. ఇదేం హాల్ అండి, ఇది హాలు, అది బెడ్రూమ్, ఇది బెడ్రూమే. అది పరిస్థితి, ఇలా ఉంది ఇల్లు. సరే రాజు, మరి అవి తీసుకొని బయలుదేరుతాం మరి. ఆ లోపల అన్నీ చూసుకో మరి. బొట్టనే ఎవరు తీసుకొచ్చారు? మీ నాన్నమ్మ తీసుకొచ్చిందా? సరే, ఆ తాళాలు పాడైపోయినాయి కదా, ఇగో ఈ కొత్త తాళాలు తీసుకొచ్చా కానీ వేసే, అది నేను వేస్తా పట్టుకో. తాళాలు వేసి మరి పూలు కోసుకుంటానంటే సగం కోసిన అబ్బాయి ఏడుస్తున్నాడని ఆపా. త్వరగా వెళ్ళిపోవాలి. సరే బాబు, ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఏం చేస్తావు, కాలు వస్తే రావచ్చు. ఈ అబ్బాయి అక్కడ ఉన్నప్పుడు ఏమో ఏడుపు తెగేసాడు, నా ఆడకు రాగల నిద్రపోయాడు చూడు. సిలుం బట్టి పాడైపోయింది. ఏ ఉంటే 2 ఉంటాయి తాళాలు. అందుకే ఈసారి వస్తాం కదా ఇప్పుడు బిల్లు మొత్తం శుభ్రంగా అడిగేసి అంతే, సామాన్లు ఏం జాగ్రత్త పెట్టుకొని పూలు కోసుకున్నాం. మరి సంగోష బాబు అబ్బాయిని పట్టుకుంటే కోస్తాం. మొత్తం నిద్రపోయాడు బొడ్డాడు. బండికి పెడతా. ఇంటి తాళం, మన ఇంటి తాళం. సరే కానీ తొందరగానే పోదాం. సరే, కోసుకొని బయలుదేరదాం మరి. ఇంకా ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఈ మెల్లం మొత్తం శుభ్రంగా కలుపు మందు 1000 రూపాయల మంది అయినా మంచిది తెచ్చి మొత్తం శుభ్రం కొట్టేసుకొని మళ్ళీ గ్రీన్ మ్యాట్ కట్టుకొని ఇక్కడ ఉండాలనుకుంటే ఆ పని చేద్దాం. ఆ పని చేయాలి. కాలువ వస్తేనేమో ఖచ్చితంగా వస్తామండి. కాలువ రాని పరిస్థితుల్లోనేమో మళ్ళీ అక్కడ వినకుండా ఉండాల్సి వచ్చింది. ఎలా జరిగిద్దో కాలానికే వదిలేయాలి. సరేనా, మరి బయలుదేరదాం మరి ఇంకా మనం.
రా కోసుకున్నావా? రా వెళ్దాం. ఇప్పుడు నిద్రపోయాడు. రామాయ్ చెప్పి అత్తమ్మాయికి ఏమా అత్తమ్మ చెప్పి వెళ్దాం మరి ఇంకా ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి 9 అవుతా ఉంది. ఇప్పుడే బుడ్డని హాస్పిటల్ తీసుకుపోయి ఇంకా చూపించుకొని బలం మందులు అలానే వస్తుంది ఇంట్లో కూరగాయలు అవన్నీ తీసుకొచ్చుకున్నమాట. ఇంకా ఉదయం 10 గంటలకు బయలుదేరితే 12 గంటలకల్లా వచ్చేసాము. 12 గంటల నుంచి వచ్చి ఇంకా మనం పని ఆర్డర్ చేస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ 1 గంట దాకా చేసి ఇంకా అన్నీ ఆరేసుకుని రేపు పొద్దున్న రెడీ చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇంట్లో రాగానే ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇంకా అన్నం కూరలు అవి వండుకోవడం, పిల్లలు పెట్టుకోవడం అదంతా జరిగింది. తర్వాత వచ్చేసి ఇంకా మీకంతా క్లారిటీ ఏం జరిగినట్టు, మీకు అందరికీ క్లారిటీగా అర్థమైనట్టే. కొత్త వాళ్ళు చూస్తే కానీ కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి కొంచెం అర్థం కాదు, కన్ఫ్యూజ్గా ఉంటుంది. చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా మన సబ్స్క్రైబర్లు ఏమన్నారంటే, ఈ బట్టల్లో ఉండేగాడి కంటే పోయి మీ ఇంటిగా ఉండొచ్చు కదని చెప్పేసి కొంతమంది అడుగుతుంటే, కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు బ్రతుకుదెరువుకి పనికి వలసకి వచ్చారు, అంటే కొన్నాళ్ళు వరకే పని చేసుకోవడానికి వచ్చారన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి అక్కడ పొలం పని అయిపోయేసరికి ఇక్కడికి వచ్చి విజయవాడ కానీ వినకొండ కానీ వచ్చి పనులు చేసుకుంటున్నారని చాలామందికి 70% అర్థమైంది. 30%కి అర్థం కాలేదన్నమాట. ఇంకా పిల్లల్ని ఇద్దరికి వచ్చి ఏడుస్తూ ఉన్నారులే. ఇంకా అదే మ్యాటర్. మనం ఇప్పుడు ఉంటున్న ఇల్లు అయితే మన ఓన్ ఇల్లు కాదండి, ఒక రెంట్ ఇల్లు కూడా కాదు, అంటే రాజ్యాల రిలేటివ్స్ అంటే మా చుట్టాల ఇల్లు మాట అది. ఇంకా ఒకప్పుడు అది అంతా బాగాలేకపోతే రీమోడల్ చేసుకొని అంత శుభ్రం చేసుకొని డోర్ లైన్ బిగించుకొని అన్నీ ప్రతిదీ చేసుకొని ఒక రూపానికి తీసుకొచ్చుకొని ఆ ఇంట్లో మనం ఉంటున్నాము. అంటే మంచితనంగా ఉన్నమంటే పోయి ఇల్లు అలా శుభ్రం చేసుకొని మనం ఉంటున్నమాట. అది మ్యాటర్. తర్వాత ఇక్కడ అయిపోయిన కొన్నాళ్ళ తర్వాత అయినా అక్కడికి వెళ్తాము, ఆడే ఉండేది మనం. అది మాట. మా ఓన్ హౌస్ అయితే కాదు. చాలామంది త్వరగా చక్కని ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మీ నోటి వాక్తో కామెంట్ సెక్షన్ చెప్పండి అండి. దేవుడి దేవాల మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి. అల్లంత స్తోమతలు ఉండిపోయినా ఉన్నంత స్తోమతలు చిన్న స్తోమతలు ఉన్నా హ్యాపీగా ఉండే అంత చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆలోచనలు అలాగ ఉంటాయి మాట. అంతే పెద్దోళ్ళు అన్నారు అప్పుడు ఏమనంటే, ఇల్లు కట్టి పెళ్లి చేసి చూడు అనే మాట అదొక చిన్న మాటతోనే పోతుంది, కానీ అది చేయాల్సిందే పెద్ద లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఇల్లు కట్టి పెళ్లి చేయడం అంటే ఆషామాష కాదు. ఈ రోజులను బట్టి ఇంకా ఖర్చులు ఎక్కువ. అప్పుడప్పుడు మా తాతలు కానీ మా నాన్నమ్మ వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ అప్పుడు తక్కువ ఖర్చుతో ఇల్లు అవి కట్టి ఇప్పుడు ఆ ఇల్లుని రీమోడల్ చేసుకోవడానికి తల కింద తోక ప్రాణం వస్తుంది. అంత ఇబ్బంది అవుతుంది ఇల్లు రీమోడల్ చేసుకోవడానికి, కట్టిన ఇల్లునే. అలాంటిది ఇప్పుడు సొంతంగా ఒక ఓన్గా మన చేతులారా ఒక ఇల్లు ప్రారంభిస్తే ఇంట్లోకి వెళ్ళేసరికి దగ్గరగా 25 లక్షలు 30 లక్షలు ఉండాలి ఒక ఇల్లు కట్టాలంటే. ఇల్లు ఇంకా బాగా కట్టుకోవాలంటే ఒక 1/2 కోటి అయినా ఉండాలి. అలాగుంటుంది. ఈ కట్టేపేటలో మొత్తం 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు ఫ్లాట్ కూడా ఉంది. అంతే డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి చాలా ఉంటుంది. చేతిలో ఇంత అపార్ట్మెంట్స్ కట్టి అంత స్తోమతి ఆ శక్తి దేవుడు ఇచ్చాడు, కానీ ఇల్లు కూడా కట్టుకునే శక్తిని ఇస్తాడులే, ఆ నమ్మకం నాకు ఉంది. నా భార్య నేను కష్టపడి మంచి ఇల్లు కట్టుకొని మంచి స్థితిలో ఉంటామని నాకు ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం, ఆ సంకల్పం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల్లో కాదు కొన్ని సంవత్సరాలను కట్టుకోగలుగుతాను అన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఇంకా ఇల్లు తొందర ఏం వచ్చిందిలేండి. ముందు 3 పిల్లలు ఉన్నారుగా, పిల్లలకి బొడ్డు సాహస బాబుకి సువాసనికి పిల్లలకి
మంచి చదువు చదివించుకుంటూ గవర్నమెంట్లో ప్రైవేట్లో వేసుకొని ముందు పిల్లలకి డబ్బు పెట్టి చదివిస్తుంటే మన పూరి గుడిసెలో ఉన్న డాబాలు ఉన్నా మన ఎక్కడ ఎంత బాగున్నా అడిగోలు ఎవరు ఉండరు. ముందు పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఇన్వైట్ చేసేది పిల్లల నాటికి వాళ్ళు ఎదిగి అంత పిల్లల నాటికి ఆ మూమెంట్లో ఇల్లు కట్టుకుంటే బాగుండే నా ఆలోచన. ఏదో మీకు కూడా సలహా ఇవ్వండి, ఎందుకంటే మీ అంత తెలిసిన కాదు కదా, మీరు చాలామంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు ఈ వీడియో, మీకు కూడా చాలామంది తెలుస్తుంది కాబట్టి అలాగందని ఇలాగా అని చెప్పి ఉంటారు కాబట్టి మంచి చెప్పరా కాంపిటీషన్ చెప్పండి, దాన్ని బట్టి నేను కూడా ఆలోచిస్తాను. అంటే ముందు పిల్లల్ని చదివించుకున్న తర్వాత ఇల్లు కట్టుకుందామన్న ఆలోచన, అలా కాదు నానేమో ఇల్లు కూడా కట్టుకుంటే పిల్లల్ని చదివించుకోవాలన్న ఆలోచన. ఎలాగుంటుందో మీరు కూడా ఒక సలహా ఇచ్చినట్టు ఉంటుంది, ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో. అలానే ఎవరైనా కానీ అన్ని వర్గాలు చూస్తారు కాబట్టి కామెంటే చేయండి. మీ అందరికీ గుడ్ నైట్ అండి. మా సువాసిని బోగా రాగాలు ఇస్తూ ఉందన్నమాట. పాట రాగాలు కాదు, ఏడుపు రాగాలు. నిద్రకు వచ్చి పిల్లలు నిద్రకి ఇంకట్నే ఏడుస్తూ ఉంటారులే. సరే అండి, నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. మీ అందరికీ క్లారిటీ ఇచ్చినట్టే అనుకుంటా. ఇంక రేపు నుంచి ఇంకా నాన్ స్టాప్ పని మొదలు పెట్టాలి. ఓకేనా? గుడ్ నైట్.